హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఎస్జే షార్ట్స్ మామ బ్రోస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకుందాం. ఈ టీం 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పు గెలుచుకున్నారు. లాస్ట్ సీజన్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కాదు, బట్ పటిదర్ కెప్టెన్సీలో, రజత్ పటిదర్ కెప్టెన్సీలో వీళ్ళు కప్పు అందుకోవడం జరిగింది. మళ్ళీ అతన్నే ఈ సీజన్ కెప్టెన్గా ఎంచుకున్నారు. ఈ టీం పెద్ద చేంజెస్ ఏం చేయలేదు వీళ్ళు ఈ టీంలో, బట్ లియామ్ లివింగ్స్టోన్ని పంపించేశారు. అలాగే వెంకటేష్ అయ్యర్ని తెచ్చుకున్నారు, మంగేష్ యాదవ్ని తెచ్చుకున్నారు, అలాగే విక్కీ ఆస్వాల్ని, వియాన్ మల్హోత్రాని, అలాగే మెయిన్గా వీళ్ళు ఏం చేశారయ్యా అంటే జాకబ్ డఫీని తెచ్చుకున్నారు. మీకు స్క్వాడ్ అనేది స్క్రీన్ మీద కనపడుతోంది, ఒకసారి చూడొచ్చు. ముఖ్యంగా వీళ్ళ టీం చాలా బ్యాలెన్స్గా ఉంది. ఈ టీం గురించి మాట్లాడుకోవాలంటే ఓపెనింగ్ నుంచి మంచి బ్యాటింగ్లో డెప్త్ ఉంది, బౌలింగ్లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. జోస్ హేజల్వుడ్ వస్తాడు, భువనేశ్వర్ కుమార్ వస్తాడు, నువాన్ తుషారా, అలాగే అదనంగా జాకబ్ డఫీని కూడా తీసుకున్నారు. ఈ టీం బ్యాలెన్స్డ్గా కనపడుతోంది. చూద్దాం ఈ సీజన్ వీళ్ళు మళ్ళీ డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలో దిగుతున్నారు. ప్రెషర్ ఏమి లేకుండా ఆడతారా, మరి ఎలా ఆడతారనేది ఈ టీం చూడాలి మనం ఈ సీజన్లో. పటిదర్ కెప్టెన్గా బాగా రాణిస్తున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ చుట్టూతా వాళ్ళ బ్యాటింగ్ మొత్తాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ టీం. ప్రత్యేకించి ఈ సీజన్ వెంకటేష్ అయ్యర్ని తెచ్చుకున్నారు. అతన్ని మరి బ్యాకప్గా వాడతారా లేదా ఇంపాక్ట్ ప్లేయర్గా వాడతారా అనేది చూడాలి. మనకి ఈ టీం బౌలింగ్లో చూసుకుంటే మంచి బౌలింగ్ ఉంది. జోష్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ మెయిన్ బౌలర్స్గా ఉన్నారు. కృణల్ పాండ్యా అలాంగ్ విత్ సుయాష్ శర్మ ఇద్దరు మెయిన్ స్పిన్నర్స్గా ఆడతారు. జాకబ్ డఫీని ఎలా వాడతారనేది చూడాలి ఈ సీజన్లో వీళ్ళు. చూద్దాం ఆర్సీబీ మళ్ళీ డిఫెండింగ్ ఛాంపియన్స్ అవుతారా లేదా.